హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంతగానో ఎదురు చూస్తున్న మన వీడియోస్ కోసం మనం వెరీ గుడ్ అప్డేట్స్ ముందుకు వచ్చేసాం. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. ఇంకమేటి మనకు రెగ్యులర్ అప్డేట్స్ అనేది ఈ ఛానల్లో అండ్ ఎఫ్ఎక్స్ప్రెస్ ఎఫ్ఎన్ఓ ఛానల్స్లో ఉంటుంది. ఫర్దర్ డీటెయిల్స్ కోసం సబ్స్క్రైబ్. ఇది వచ్చి ఈరోజు మనం వీడియో పెట్టడానికి మెయిన్ రీజన్ ఒక క్విక్ అప్డేట్ అండి. మనం బైనరీ నుంచి ఇప్పుడు మనం ఇప్పుడు ఇండియన్ స్టాక్స్ చేస్తున్నాము ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో. అందుకోసమని ఇన్ని రోజులు కొంచెం ప్రాక్టీస్ కోసమని, కొంచెం నాలెడ్జ్ కోసమని వీడియోస్ ఏమి నేను బైనరీ మీద కానీ అదర్ టాపిక్స్ పైన ఇంతవరకు ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చాను. ఇంక మీదట మనకు ఆల్మోస్ట్ రెగ్యులర్ అప్డేట్స్ వస్తూనే ఉంటుంది ఇండియన్ స్టాక్స్ పైన. బైనరీలోను అండ్ ఇండియన్ స్టాక్స్లోనూ మనకు అప్డేట్స్ అనేవి రెగ్యులర్గా వస్తుంది ఇంక మీదట. మెయిన్ రీజన్ ముఖ్యంగా మనం వచ్చి ఎఫ్ఎన్ఓలో చేద్దామని ప్లానింగ్. ఇండియన్ స్టాక్స్ అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ పైన మోస్ట్లీ మనం కవర్ చేసేది వచ్చి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లోనే కవర్ చేస్తాము. బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ వీటిపైన. అండ్ ఇన్ ఫ్యూచర్ ఇంకొద్ది రోజుల్లోనే క్రిప్టోస్ పైన కూడా చేస్తాము. మెయిన్ మన మోటివ్ ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్, చార్ట్ ట్రేడింగ్ బేస్తోనే మోస్ట్ ఆఫ్ ద ట్రేడ్స్ మనం అన్నీ అలాగనే ఉంటుంది. ఇప్పుడు ఇది జస్ట్ శాంపుల్ ట్రేడ్స్ మాత్రమే. పేపర్ ట్రేడింగ్, రియల్ ట్రేడింగ్ నేను ఇక్కడ పెట్టట్లేదు. ఓన్లీ పేపర్ ట్రేడింగ్ మాత్రమే మనం ఒక అనాలిసిస్ పైన చేస్తున్నాను. ఈ టార్గెట్స్ అనేవి మనకు అప్రాక్స్ 80-100%, 80-95% వరకు అక్యురసీ ఉంది. ఇప్పుడు రన్నింగ్ వీడియో వచ్చి మనకు కొంచెం ఆల్మోస్ట్ 7 అవర్స్ వీడియో. 7 అవర్స్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ట్రిమ్ అంటే ఏం చేయలేదండి, ఎడిట్ అంతా ఏం చేయలేదు. వీడియో అనేది ఫాస్ట్ అండి. 20x స్పీడ్లో మనము వీడియో అనేది పెట్టేది. ఒక 7 అవర్స్, 8 అవర్స్ వీడియోని ఒక 38 మినిట్స్కి రెడ్యూస్ చేసాం. జస్ట్ అనలైజ్ ద వీడియోని కొంచెం అనలైజ్ చేయండి. అనలైజ్ చేయడం కోసం అట్లా స్పీడ్ పెట్టాల్సి వస్తుంది, టైం ఎక్కువ ల్యాగ్ అవుతుందని. ఇది మనకి ఇంకా మన ఛానల్లో, ఈ ఛానల్లో మనకు బైనరీ ఆప్షన్స్ వరకే వస్తుంది. ఇన్ ఫ్యూచర్ కొద్ది రోజుల వరకు ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఛానల్స్ వస్తుంది. బైనరీ కూడా మనం అనేది అప్డేట్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు చూడండి, జస్ట్ మన టార్గెట్ వచ్చి 114లో ఈ ట్రేడ్ ఎంటర్ అయ్యాము. టార్గెట్ వచ్చి 250 టార్గెట్ హిట్. ఇది ఒక ఫస్ట్ ట్రేడ్, అంటే 10th జాన్లో ఆ రోజు ఒక ట్రేడ్. ఇది ఒక ట్రేడ్. డైలీ మనకు ఒక 2 to 3 ట్రేడ్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ 90% అక్యురసీతో మనం టార్గెట్స్ అనేది రీచ్ అవ్వచ్చు. జస్ట్ మనకు ఒక 25,000, 30,000లోనే మనం చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ ఒక ఈవెన్ పేపర్ ట్రేడ్ అయినా కూడా 150 యూనిట్స్తో చేస్తున్నాను. జస్ట్ సింపుల్ ఒక 20-30,000 బడ్జెట్ అనే దాంట్లో మనం ఒక లాట్తో కూడా చేయొచ్చు. ఇది వచ్చి సెకండ్ ట్రేడ్, January 11th, సెకండ్ డే. ఇది చూడండి, జస్ట్ ఆల్మోస్ట్ ఈ ట్రేడ్ అనేది మనకు నా వ్యూ వచ్చి డౌన్ డైరెక్షన్, అంటే పుట్లోనే ఉన్నాము. ఆల్మోస్ట్ మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వడానికి 4.5 hours టైం పట్టింది. ట్రేడ్ ఎంటర్ అయిందేమో 9:30కి ఎంటర్ అయ్యాము. ఈవెన్ మనం అనుకున్న మార్కెట్ డౌన్ అయ్యింది. స్టాప్ లాస్ హిట్ అనుకోవచ్చు. అలాగనే సేమ్ డైరెక్షన్లో మళ్ళీ అగైన్ ఫైనల్లీ టార్గెట్ రీచ్ అవ్వడానికి మన వ్యూ మాత్రం టోటల్గా డౌన్ సైడే ఉంది ఆ రోజు మొత్తము. కాకపోతే రేంజింగ్ మార్కెట్ వల్ల మనకు టైం డీకే అవ్వడం వల్ల ఒక 2 స్టాప్ లాసెస్ హిట్ అయినాయి. బట్ టోటల్ వ్యూ అనేది పక్కా కాబట్టి ఫైనల్గా నేను మళ్ళీ ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశాను. ఆ ట్రేడ్లో మనకు నెగిటివ్ ప్లస్, ఇప్పుడైతే రన్నింగ్ ప్లస్లో ఉంది. ఆ తర్వాత మైనస్ అయింది. మైనస్ నుంచి మళ్ళీ ప్లస్కి కన్వర్ట్ అయిపోయింది. మన ప్రాఫిట్స్ మొత్తం ప్లస్కి వచ్చేసింది అనమాట. అంటే కొంచెం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి.
పేపర్ ట్రేడ్ కాబట్టి నా డైరెక్షన్ క్లారిటీ క్లియర్గా ఉంది కాబట్టి నేను స్టాప్ లాస్ గురించి ఇక్కడ కొంచెం మెన్షన్ చేయట్లేదు. మనం క్వాంటిటీ అనేది చాలా తక్కువ తీసుకుంటాం. 1 లాట్తో చేయొచ్చు, లేకుంటే 2 లాట్స్తో కూడా చేయొచ్చు. జస్ట్ ఇది మనకు ఒక అబ్జర్వేషన్, ఎలా మనము F&O ట్రేడ్స్లో ఇంక మీదట ముందుకెళ్ళాలి అనే దాని మీద ఒక అవేర్నెస్ కోసమని ఈ వీడియోతో స్టార్ట్ చేస్తున్నాము. ఒక మంచి యాక్చువల్గా జనవరి 1 నుంచే స్టార్ట్ చేయాల్సింది, టైం కుదరక ఇప్పుడు మన సంక్రాంతికి కొంచెం ఫెస్టివల్ మూడ్లో ఉన్నాం కాబట్టి పాజిటివ్ వైబ్స్తో స్టార్ట్ చేస్తామనేసి అని ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాను. ఆఫ్టర్ సంక్రాంతి ఇంకా మీతో మనకు రెగ్యులర్ వీడియోస్ కావచ్చు. ఈ రేంజ్ ఇప్పుడు మనం డ్రా చేసిన రేంజ్లో ఈ బాక్స్ ఏరియాలోనే ఆల్మోస్ట్ మనకు 4.5 అవర్ మార్కెట్ సస్టైన్ అయింది. ఇక్కడి నుంచి మార్కెట్ అప్ వెళ్ళలేదు, డౌన్ వెళ్ళలేదు, అక్కడే స్టేబుల్గా రేంజింగ్ మార్కెట్ 4.5 అవర్ ఆల్మోస్ట్ 2 o'clock వరకు, అంటే 9 నుంచి 2 o'clock వరకు అక్కడే మార్కెట్ అనేది రన్నింగ్లో ఉండిపోయింది. వెరీ వెరీ బోరింగ్ మార్కెట్ ఆ రోజు అయితే. ఫైనల్గా మన వ్యూ అనేది స్ట్రాంగ్ వ్యూ వచ్చి డౌన్ సైడ్, ఫైనల్గా మన వ్యూ కరెక్ట్ అయింది, మన వ్యూకే వెళ్ళింది అనమాట. ఇక్కడ ఇది మార్కెట్లో నేను లాస్ట్ ట్రేడ్ అనేది హై క్వాంటిటీ 1500 క్వాంటిటీ తీసుకున్నాను. జస్ట్ 2 lakhs సంథింగ్ అయింది. హెవీ బడ్జెట్ ఉన్న వాళ్ళు స్కాల్పింగ్ లాగా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. అంటే టార్గెట్ ఎప్పుడు రన్నింగ్ అవుతుంది అనేది తెలిసినప్పుడు మనం స్కాల్పింగ్ ఫాస్ట్గా చేయొచ్చు అనమాట. హై వాల్యూమ్తో తీసుకొని స్కాల్ప్ ట్రేడ్ లాగా స్కాల్పింగ్ చేయొచ్చు అనమాట. అదొక అని ఎలా చెప్పాలంటే అదొక ఎంట్రీ అనుకోండి, స్కాల్పింగ్ ఎంట్రీ లాగా యూజ్ చేయొచ్చు. ఎప్పుడు మనమైతే టార్గెట్ కోసము వెంటనే వితిన్ ఒక 10 to 15 minutesలో మన టార్గెట్ రీచ్ అయిపోతుంది, మనం బయట వచ్చేవచ్చు అనమాట. అప్పుడు కొంచెం క్యాపిటల్ అనేది ఎక్కువ ఉండాలి, ఒక 2 lakhs to 5 lakhs వరకు ఉంటే అలాంటి స్కాల్పింగ్ అనేది మనం చేయొచ్చు. అంటే క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, టార్గెట్ తక్కువ ఉంటుంది, ఓన్లీ 60 పాయింట్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం అనుకున్న టార్గెట్ వరకే వెళ్ళింది, కానీ ఆ బాక్స్ ట్రేడింగ్లో ఉన్నప్పుడు మళ్ళీ రివర్స్, దానిపైకి సస్టైన్ అయ్యి వెళ్ళలేదు, పైన సస్టైన్ అవ్వలేదు, డైరెక్షన్ పైకి వెళ్ళాలి. నా ఎగ్జిక్యూషన్ నా ఓవర్ టార్గెట్ పాయింట్స్ వచ్చి 250 పాయింట్స్. ఓకే, ఈ ట్రేడ్ యొక్క పాయింట్స్ వచ్చి మన ప్రైస్ వచ్చి 250 వరకు వెళ్ళచ్చు. ఇప్పుడు నేను తీసుకున్న ట్రేడ్ వచ్చేసి 137, నా ఎంట్రీ వచ్చి 137. చూస్తాం ఫైనల్గా టార్గెట్ అనేది రీచ్ అవుతుంది, చూద్దాము, వెయిట్ చేస్తాం. స్పీడ్ వచ్చి 20x స్పీడ్లో రన్నింగ్లో ఉంది వీడియో. ఇది మనకు ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కోసము, మన ఇండియన్ స్టాక్స్ కోసమని నేను ఇంకొక కొత్త ఛానల్ పెట్టాను. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో, ఈ వీడియోతో పాటు ఈ ఛానల్తో పాటు ఆ ఛానల్ని కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మనకు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, ఇండియన్ స్టాక్స్ డీటెయిల్స్ అంతా ఆ ఛానల్లోనే వస్తుంది. ఛానల్ నేమ్ వచ్చి FX Prasad F&O. నేను మన డిస్క్రిప్షన్లో ఛానల్ లింక్ కూడా ఇస్తాను, ఆ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా రెగ్యులర్ అప్డేట్స్ కూడా మనకు అక్కడే వస్తుంది, ఇండియన్ స్టాక్స్, ఇండియన్ ట్రేడింగ్ గురించి. అండ్ క్రిప్టో అండ్ బైనరీ మాత్రం మనకు ఇక్కడే వస్తుంది, మన ఈ FX Prasad అనే ఛానల్లోనే క్రిప్టో అండ్ బైనరీ వస్తుంది. ఇంకా మనం కూడా బైనరీ క్రిప్టోస్లో కూడా ట్రేడ్ చేస్తాం. ఇంకా రెగ్యులర్గా F&O బైనరీలోను, క్రిప్టోస్లోను, అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఇండియన్ స్టాక్స్లోను కూడా రెగ్యులర్గా అప్డేట్లో ఉంటాను. వెంటనే అయితే మనం F&O ఛానల్, FX Prasad F&O అనే ఛానల్లో మాత్రం సబ్స్క్రైబ్ అయిపోండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనకి ఇంక F&O ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్కి సంబంధించి మనం డైలీ లైవ్ సెషన్స్ అనేది కూడా ప్లాన్ చేస్తున్నాము. ఆ లైవ్ సెషన్కి ఎలా మీరు లైవ్ సెషన్కి మీరు ఎలా పార్టిసిపేట్ చేయాలి అనేదని నేను దగ్గరలోనే మీకు అప్డేట్స్ చేస్తుంటాను. ఫ్యూచర్లో ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అనేదని వెరీ సింపుల్ మీకు అప్డేట్ చేస్తుంటాను వెరీ త్వరలో.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ అనేది అబ్జర్వ్ చేయండి, ట్రేడ్స్ అనేది అబ్జర్వ్ చేయండి. మీకు ఎనీ టెక్నికల్ అనాలిసిస్ పైన డౌట్స్ ఏమైనా ఉంటే కూడా క్లారిటీ ఇప్పిస్తుంటుంది. ఓకే, లెట్స్ వాచ్ ద ట్రేడ్స్. ఈ ట్రేడ్ మనకు ఎగ్జిక్యూట్ అవ్వడానికి, అంటే మన టార్గెట్ రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 4.5 hours పట్టింది. వెరీ బోరింగ్ మార్కెట్, అండ్ ఫైనలీ వీ అచీవ్ ద టార్గెట్.
130కి ఎంటర్ అయిన ట్రేడ్ ఇప్పుడు మన టార్గెట్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. వీవ్యాప్ క్రాసింగ్ జరిగింది. జస్ట్ చూడండి మార్కెట్ ఎలా ఒక్క 10 మినిట్స్లో 4.5 hour వెయిట్ చేసిన ట్రేడ్ విత్ ఇన్ 10 మినిట్స్లో టోటల్ టార్గెట్స్ కంప్లీట్ 250 పాయింట్స్. మనం ఎంటర్ అయింది 130లో 137, మన టార్గెట్లు అన్నీ ఫినిష్ 250 వరకు ప్రైస్ అనేది వెళ్ళిపోయింది. ఇలా ఉంటుందండి మన అనాలిసిస్ అనేది. మనం ఆల్రెడీ ఫిక్స్డ్గా లైన్స్ అని అనాలిసిస్ చేసుకొని ముందుగానే మన టార్గెట్స్ మార్కెట్ ఎక్కడి వరకు వస్తుంది ఏంటి అనేది ప్రీ అనలైజ్ చేసి కొన్ని పెట్టేసుకునే ఉంటాము. ఈ లైన్స్ అనేది మనకు 1 వీక్ వరకు 1 మంత్ ఆ రేంజ్ దాటేంత వరకు మనకి పని చేస్తూనే ఉంటుంది. చూడండి ఎంట్రీ ప్రైస్ ఈస్ 130, మన టార్గెట్ ఈస్ 250. ఆల్మోస్ట్ మనం యూజ్ చేసిన క్యాపిటల్ వచ్చి ఇక్కడ వచ్చి 20,000 ఓన్లీ. సేమ్ మన ఎంట్రీ ప్రైస్ వచ్చి 137, అంటే మనం ఆల్మోస్ట్ సేమ్ 150 క్వాంటిటీనే యూజ్ చేసాము. మన ట్రేడ్స్ అన్ని ఆల్మోస్ట్ 150 క్వాంటిటీస్లోనే ఉంటుంది. అంటే మ్యాక్సిమం మనకు ఒక 30,000 బడ్జెట్ ఉంటే హ్యాపీగా ఒక 5 to 10,000 అనేది ఈజీగా గెయిన్ చేయొచ్చు. చూడండి మన ఎంట్రీ పాయింట్ నుంచి ఇక్కడ మన టార్గెట్ రీచ్ అవ్వడానికి 930కి ఎంట్రీ తీసుకుంటే ఆల్మోస్ట్ 240 అయింది. 240 అండ్ మోస్ట్ 230కి మన ఎంట్రీ పాయింట్స్ అనేది ట్రిగర్ అయింది. ఈ ట్రేడ్స్ అన్నీ కూడా ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. మనం ఎటువంటి కాల్స్ కానీ ఇలాంటివి ఏమి సిగ్నల్స్ కానీ కాల్స్ కానీ ఏమి ఇవ్వమండి. జస్ట్ అనలైజింగ్ మాత్రమే చేస్తుంటాము. దిస్ ఈజ్ నా ఒక సెల్ఫ్ ఒపీనియన్ మాత్రమే. ఓకే, కాల్స్ ఇస్తారని అలా కాదు, నాలెడ్జ్. వన్స్ వచ్చి జాయిన్ అయ్యి మీకు ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి, గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ డిస్కస్ చేసుకుందాం. ఎనీ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా సబ్జెక్ట్ పరంగా మనం అన్నీ డిస్కస్ చేసుకుంటాము. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ అనదర్ ట్రేడ్. ఇది వచ్చి సెకండ్ ట్రేడ్ అండి. సెకండ్ డే 11th జనవరి ట్రేడ్ ఇది. వన్ మోర్ ట్రేడ్. ఇది వచ్చి థర్డ్ ట్రేడ్. ఇది వచ్చి 12th జనవరిలో. ఆల్రెడీ ఇక్కడ 2 ఎంట్రీస్ స్టాప్ లాస్ హిట్ అయింది. బట్ మన టోటల్ వ్యూ వచ్చి పుట్ సైడ్ అనమాట. ఎనీ మూమెంట్ మార్కెట్ అనేది ఖచ్చితంగా గ్యారంటీగా డౌన్కి వెళ్తుందని గ్యారంటీతో ఉన్నాను. జస్ట్ మన ఎంట్రీ పాయింట్ వచ్చి ఇక్కడ ఆల్మోస్ట్ 95 దగ్గర అనుకోండి. లెట్స్ సీ ఎంతసేపు మన టార్గెట్ రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది ఏమన్నది. ఫైనల్గా మన టార్గెట్ వచ్చి 156, ఫస్ట్ టార్గెట్ వచ్చి 113, సెకండ్ టార్గెట్ వచ్చి 158. ఇది మన టార్గెట్స్ చూస్తాము.
47,000లో 47,000 పిఈలో మనకు ప్రీమియం అనేది బాగా పడిపోయింది, 87కి పడిపోయింది. ఖచ్చితంగా ఇది అప్ వెళ్తుందన్న కాన్ఫిడెంట్తో నేను నెక్స్ట్ అసెట్ అనేది తీసుకుంటున్నాను. నెక్స్ట్ ప్రైజ్ ప్రీమియమ్స్ అనేది బాగా పడిపోయింది ఇక్కడ. ఓకే, ఈ 2 టార్గెట్లు అది అలాగనే ఉంది. బట్ నెక్స్ట్ ఎంట్రీ తీసుకుంటాను 47,500. ఇక్కడ వచ్చి నేను 1,500 క్వాంటిటీ తీసుకున్నాను. నాకు బాగా నమ్మకం మార్కెట్ ఫాస్ట్గా వెళ్తుందన్న గ్యారంటీతో నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను. జస్ట్ ఇది ఒక అనలైజ్ స్కాల్పింగ్ లాగా చూడండి. మనం స్కాల్పింగ్లో ఎంత ఈజీగా ఎంత ఫాస్ట్గా మనీ అనేది వస్తుందనేసి. ఓకే, యాక్చువల్గా ఇక్కడి నుంచే మన మార్కెట్ పైకి వెళ్ళాలి. జస్ట్ ఒక ఇప్పుడు డౌన్ అవుతున్నది వచ్చి ఒక పుల్ బ్యాక్ లాంటిది అనమాట. వన్స్ ఆ పుల్ బ్యాక్ కంప్లీట్ అవ్వగానే మార్కెట్ ఫాస్ట్గా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఫస్ట్ టార్గెట్ వచ్చి 250.
స్క్రీన్ మీద చూడండి అన్నీ నెగిటివ్గానే ఉన్నాయి మన ఎంట్రీస్ అన్నీ. బట్ ఇక్కడ చూడండి ఇప్పటి నుంచి మ్యాజిక్. ఇది స్కాల్పింగ్ ఎంట్రీ అనమాట. ఆల్మోస్ట్ మనకు ఒక 10 మినిట్స్ ముందరే ఎంట్రీ ట్రిగర్ అవ్వాల్సింది. బట్ రీట్రేస్మెంట్స్ ఉంటాయి కదా, వన్స్ పుల్ బ్యాక్ కంప్లీట్ అవ్వగానే మనకి ఎంట్రీ అనేది ట్రిగర్ అవుతుంది. ఇప్పుడు స్కాల్పింగ్ మూవ్మెంట్ అనేది ఫాస్ట్గా వస్తుంది. మన టార్గెట్ వచ్చి వివ్యాప్ అని 235, 240. ఆల్రెడీ ఆ 15 స్కాల్పింగ్ క్వాంటిటీ, స్కాల్పింగ్ ట్రేడ్ వచ్చి మనకు ఆల్రెడీ ప్లస్లోనే ఉంది. రిమైనింగ్ 2 ట్రేడ్స్ కూడా మనకు ప్లస్లోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. లెట్స్ సీ. ఆల్మోస్ట్ 35,000, 50,000 వచ్చి మళ్ళా 36,000. నేను ఎవరికి డబ్బులు అంత ఈజీగా వస్తుందని చెప్పలేదండి. మనం నేర్చుకుంటూ డబ్బులు అనేది సంపాదించవచ్చు. ఫస్ట్ నేర్చుకుందాం, ఆ తర్వాత డబ్బులు సంపాదిస్తాం. విత్ తక్కువ కొంచెం అమౌంట్తో. మనం ఏమి ఎక్కువ అమౌంట్స్ కూడా అవసరం లేదు. కొంచెం అమౌంట్స్తో డబ్బులు సంపాదించడం నేర్చుకుందాం. ఫస్ట్ నేర్చుకుంటూ మనీ అనేది ఎర్న్ చేస్తాం. మీరు పేపర్ ట్రేడింగ్ కదా, అంత ఈజీగా ఎంత కావాలంటే అంత క్వాంటిటీ పెడతారు అనేసి అని అంటారు. మనం రెగ్యులర్గా యూజ్ చేసే క్వాంటిటీ, మన బడ్జెట్ 30,000 లోపలే ఉండే అసెట్స్ తీసుకుంటాం. ప్రైస్లో స్ట్రైక్ ప్రైస్ తీసుకొని చేస్తుంటాం. ఓకే, నేను స్కాల్పింగ్ చేసే వాళ్ళకి ఎలా ఎంట్రీ దొరుకుతుంది, ఎలా స్కాల్పింగ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతోనే ఆ క్వాంటిటీ తీసుకొని చూపించానండి. అంతకుమించి ఇంకేం లేదు. మనం రెగ్యులర్గా చేసే ట్రేడ్స్ అంతా బిలో 30,000లోనే ఉంటుంది. మన స్ట్రైక్ ప్రైస్ కూడా 100 to 150, 200 మధ్యలోనే ఉంటుంది. 200 స్ట్రైక్ ప్రైస్ అయితే 1 లాట్ కానీ 2 లాట్స్, 1 లాట్ తీసుకుందాం, 2 లాట్స్ తీసుకుంటాం అంటే 30 క్వాంటిటీ. 100, 150 బిట్వీన్లో ఉన్న ప్రైజెస్కి అయితే 60 క్వాంటిటీ అలా తీసుకుంటాం. ఓకే, ఛానల్ అప్డేట్లో ఉండండి. ఎఫ్ఎక్స్ ప్రసాద్ FNO అనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ మనకు రెగ్యులర్ అప్డేట్స్, ఇండియన్ మార్కెట్కి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ అన్నీ మనకు అక్కడే వస్తుంది. అండ్ లైవ్ కూడా అక్కడే వస్తుంది. ఈ ఆఫ్టర్ సంక్రాంతి మనము హ్యాపీగా ఫ్రమ్ వెడ్నెస్డే ఆర్ థర్స్డే నుంచి రెగ్యులర్గా అప్డేట్లో ఉంటాము. జస్ట్ వాచ్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ట్రేడర్స్. Before leaving, subscribe and like and subscribe my channel. Please watch my all videos. $82,000 మన టార్గెట్ వచ్చి ఇక్కడ 250 ప్రైస్, స్ట్రైక్ ప్రైస్ వచ్చి 250. స్టాప్ లాస్ అప్డేట్ చేయడానికి 220. మన ఎంట్రీ ప్రైస్ వచ్చి 169. ఆల్రెడీ మనకు 2 ట్రేడ్స్ పాజిటివ్లోకి వచ్చేసాయి. ఓకే, రెండింటికి గాను 2 ట్రేడ్స్ గాను 220లో స్టాప్ లాస్ పెట్టేసాను. ఇంకా మనకు 220 కన్నా కిందకి వస్తే నో ప్రాబ్లం. మనకు SL హిట్ అవుతుంది. SL మీన్స్ టేక్ ప్రాఫిట్ హిట్ అవుతుంది. హ్యాపీగా మనం చూడవచ్చు. చూడండి, ఇప్పుడు ఈ స్కాల్ప్ ట్రేడ్లో 2,30,000 సంథింగ్ యూజ్ చేసాము. బట్ మనకు వచ్చింది 2,50,000. మనకు వచ్చింది 90,000, ఆల్మోస్ట్ 98,000 ప్రాఫిట్ స్కాల్పింగ్. ఓకే అండి, మన నెక్స్ట్ ఛానల్ కూడా FNO ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మనకి ఇండియన్ స్టాక్కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం ఎఫ్ఎక్స్ ప్రసాద్ అండ్ FNO ఛానల్లో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ వచ్చి జాయిన్ అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ ట్రేడర్స్. అండ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.